ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ యాస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది? మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ అండ్ జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి? సో మనకి తులారాశి జూన్ మంత్ ఫలితాలు తెలుసుకునే ముందు జూన్ మంత్లో ఒక అద్భుతమైన రోజు ఉందండి. అది పౌర్ణమి. జూన్ మంత్లో మనకి జ్యేష్ఠ మాసంతో అసోసియేట్ అయి ఉందండి. దాదాపు జూన్ మాసం మనకి చతుర్థి అష్టమి నవమి నుంచి దాదాపు మనకి జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం కూడా కలిసేసి ఉందన్నమాట. మనకి జూన్ 11న ఆ రోజు బుధవారం వస్తుంది. ఆ రోజు పూర్ణిమ, జ్యేష్ఠ మాస పూర్ణిమ. దీన్ని ఏరువాక పున్నమి అని అంటారండి. బాగా పాపులర్ విలేజెస్లో. ఆ రోజు నుంచి మనకి పొలం పనులు స్టార్ట్ చేసేస్తారు. ఎద్దుల్ని పూజించేసి గ్రామ దేవతల్ని తర్వాత గుళ్ళని తిప్పేసి ఆ రోజు నుంచి అఫీషియల్గా పొలం పనులు స్టార్ట్ చేస్తారు. ఈ పౌర్ణమికి ఇంకా 2-3 విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత గొడవలు పడుతూ విభేదాలతో సతమతం అవుతున్నారో వాళ్ళకి. రెండోది, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా పర్టికులర్గా హస్బెండ్ ఏమంటారు ఇంటి పట్టుకోకుండా తిరుగుతూ కనుక ఈ టైప్ సిచ్యువేషన్స్ ఎవరైనా ఉన్నా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎవరికైతే తెలియదు వాళ్ళకి అన్యోన్యత పెరగాలనుకున్న వాళ్ళు ఈ రోజు అత్యంత పవర్ఫుల్ అయిన రోజు. వాళ్ళకి ఒక రెమెడీ ఉంది. అదేంటంటే మర్రి చెట్టుకి ప్రదక్షిణలు చేసి మర్రి చెట్టుని పూజించాలండి. పూజించి వీళ్ళకి 3 తమలపాకులు 3 ఒక్కలు కలిపి అట్లా 3, 4, 8 మంది అంతమందికి తాంబూలం ఇవ్వాలండి. తర్వాత సుహాసిని పూజను కూడా చిన్నపిల్లలకు కనుక ఏదైనా కనుక వస్తువులు కనుక కొన్ని పెట్టి చేస్తే, లేదంటే వాళ్ళకి ఆకులు పళ్ళు కనుక ఇవ్వగలిగితే అది చాలా పవర్ఫుల్ అయిన రెమెడీ. పర్టికులర్గా ఈ యొక్క భార్యాభర్తల అన్యోన్యతకి ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళకండి. దీనికి సంబంధించి మనకి వట సావిత్రి వ్రతం అని కూడా అంటారండి. సావిత్రీదేవి యమధర్మరాజుతో పోట్లాడి వాళ్ళ హస్బెండ్ని నిక్కి తీసేసుకుందండి. అంత పవర్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ యొక్క ప్రక్రియ చేయటం వల్ల ఆ పౌర్ణమి రోజున వటవృక్షానికి అంటే మర్రి చెట్టుకి పూజ చేయడం వల్ల ఆ పవర్ వచ్చిందండి. ఎందుకంటే వెరీ ఈజీ అండ్ పవర్ఫుల్ రెమెడీ, అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండోది, ఆ పౌర్ణమి రోజున నువ్వులు కనుక దానం చేస్తే, పర్టికులర్ పొలిటీషియన్స్ ఎవరున్నా, రాజ్యాధికారులు ఉన్నా, మేనేజర్ పొజిషన్లో ఉన్న, హైఫై పొజిషన్లో ఉన్న, తర్వాత అధికారం గురించి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కనుక నువ్వులు కనుక ఒక 1/4 kg కనుక ఎవరికైనా కనుక దానం చేయగలిగితే అది అశ్వమేధ యాగంతో సమానం అని చెప్తారు. రెండో పవర్ఫుల్ రెమెడీ, అది కూడా ఆ రోజే. మూడవ రెమెడీ, ఇది ఏం చెప్తారంటే విపరీతమైన పుణ్యం రావాలన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే మనలో పాపాలన్నీ పోతాయో, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందో పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా అక్యుములేట్ అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ అక్యుములేట్ అయితే మన ఆలోచన ధోరణి అంతా చక్కగా ఉంటుంది. ప్రతి పని చాలా ఈజీగా చేయగలుగుతాం. అలా కనుక ఎవరైనా విజయం రాకుండా కష్టాలు పడుతూ ఉంటే, అయ్యో లైఫ్ ఏంటి ముందుకు పడుతుంది అనుకున్న వాళ్ళు కనుక ఉంటే ఆ రోజున ఉదక కుంభ దానం అంటారు. ఇది సంస్కృతంలో భయపడద్దు, ఏం లేదు, వాటర్ బాటిల్ ఇచ్చేయటమే దానం. మన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఉదక కుంభం అంటే, ఉదకం అంటే నీళ్లు, కుంభం అంటే చెంబు లాంటి పాత్రలు అంటే, ఇప్పుడు వాటర్ బాటిల్ని దానం చేసేస్తే అయిపోతుంది. దీనితో పాటు గొడుగును దానం చేసిన, చెప్పులు దానం చేసిన, దీనితో పాటు గంధము దానం చేసిన, తర్వాత ఇలాంటి జ్యూస్లు ఇలాంటి ఏవి దానం చేసినా కానీ అత్యంత పుణ్యం వస్తుంది. ఇది అందరూ గమనించుకొని ఈజీ వే, సింపుల్గా మీకు ఎంతైతే అంత. ఒకళ్ళు నాకు చాలా సంతోషం, అమెరికా నుంచి ఫోన్ చేశారు, ఏమంటే మీ వీడియో చూసేసి ఇక్కడ మేము స్టెరైజ్డ్ వాటర్ బాటిల్స్ అన్ని దానం చేసేస్తున్నామండి ఆ వెహికల్స్లో పెట్టేసుకొని చెప్తున్నా, చాలా ఆనందం వేసిందండి. అంటే మన ఈ కాలమాన పరిస్థితికి అనుగుణంగా పోవాలి ఆ సంస్కృత మాటలు. కాబట్టి ఏం చేయాలంటే చెప్పులు దానం చేయటం, గొడుగును దానం చేయటం, గంధం దానం చేయటం, ఆకులు దానం చేయటం, ఇలాగనక వాళ్ళు దానం చేసుకుంటూ వెళ్ళిపోతే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే వెళ్ళిపోతుందండి. ఇవి కనుక ఈ 3 రెమెడీస్ ఆ ఒక్కరోజు ఏ ఒక్కటి కనుక చేసుకున్న వాళ్ళ అవసరాలను బట్టి చాలా పవర్ఫుల్గా అత్యంత శక్తి వస్తుంది. ఏరువాక పున్నమి, జ్యేష్ఠ పూర్ణిమ, ఆ రోజులకు బుధవారం వస్తుందంటే ఇంకా అద్భుతమైన పవర్ఫుల్ రోజు. జ్యేష్ఠ నక్షత్రం బుధవారం రావడం ఇంకా విశిష్టతది. అది ఇర్రెస్పెక్టివ్ ఆల్ ది అందరు రాసులు. ఇది ఎవరినన్నా వేరే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కనుక చేస్తే ఆ పుణ్యం మీకు వస్తుంది. మీరు చేయలేకపోయినా వేరే వాళ్ళ చేతన చెప్పి మీ బదులు వాళ్ళు చేయించుకోవచ్చు. ఇది కూడా ఫెసిలిటీ ఉంటుందండి. సంకల్పం వాళ్ళకి చేసి వీళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా చేయించుకోవచ్చు. వాళ్ళు ఉంటారు కదా, బ్రదర్స్ సిస్టర్స్, ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఎవరో ఉంటారు, వాళ్ళు ఇక్కడ వాళ్ళ ద్వారా కూడా చేయించుకోవచ్చు. ఇది అందరు చేయించి చక్కగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ మంత్ కనుక మనం చూసుకుంటే జూన్ మంత్ కొంచెం మిక్స్డ్గా ఉంటుంది వ్యవహారం ఏది చూసినా కానీ. అయితే తులారాశి వాళ్ళకి ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే, గురువు మారటం వల్ల ఇప్పటిదాకా జాబ్లో ఏదైనా ప్రెషర్స్ ఫేస్ చేస్తున్నా, ఇబ్బందులు పడుతున్నా, ప్రమోషన్స్ వచ్చినా, ఈ లాస్ట్ మే మంత్లో నాకు ఎక్కువ కాల్స్
తులారాశి వాళ్ళ నుంచి వచ్చాయి. ఇది కూడాను స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది కాల్స్ వచ్చాయండి నాకు. ఈ స్వాతి నక్షత్రాలు ఎక్కువ మంది నాకు కంప్లైంట్ జాబ్ ప్రకారం మాకు బాగలేదండి. ఒకటి జాబ్ కోల్పోయాము, 2 జాబ్లో ఉంటాం పోతాం తెలవదు, కొంతమంది ఫారిన్లో ఉంటామండి అసలు ఉంటాం వెనుకొచ్చేస్తాము తెలవదు. ఈ టైప్ ఎక్కువగా బాగా స్ట్రెస్ఫుల్ కండిషన్లో నాకు ఎక్కువ మంది ఫోన్ చేశారు. అయితే నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే మే 14 తర్వాత బాగుంటుంది, మే 19 తర్వాత ఇంకా బాగుంటుందని. ఎందుకంటే గురువు మారటం వల్ల వీళ్ళకి అష్టమంలో గురువు ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ గురువు ప్రభావం మారటం వల్ల డౌన్ టు లైన్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అయితే ఈ మంత్ వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. అదేంటో చూద్దాం మనం. మనకి సూర్య గ్రహస్థితి కనుక పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా మనకు తులారాశిలో ఉంటాయి. గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో జూన్ 15 వరకు ఉంటుంది. బుధ సంచారం మిథున రాశిలోనే జూన్ 6లో ఎంటర్ అవుతారు. శుక్ర సంచారం మీన రాశిలో మే 31 నుంచి జూన్ 29 వరకు ఉంటారు. వాళ్ళు అక్కడే. కుజుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారండి. వీళ్ళు జూన్ 7న ప్రవేశిస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క చేంజెస్ వల్ల వీళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. వీళ్ళు చూసుకుంటే సూర్యుడు వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, ద్వేషపూరితమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా రియల్ ఎస్టేటు ఇవి ఏదైనా కనుక పొలాలు అమ్మాలనుకున్నా లేదంటే అమ్మాలి కొనాలనుకున్నా అలాంటి వాళ్ళకి వచ్చినట్టే వచ్చే అవకాశము కొంచెం తక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా ఇళ్లలో ఎవరైనా కనుక లేడీస్ ద్వారా కానీ లేదంటే స్త్రీలు అయితే జెంట్స్తో కానీ ఎవరైనా కనుక బాధలు పడుతూ ఉంటే యువత జన బాధ అంటారు పడుతుంటే వాటి నుంచి ఉపశమనం వస్తుందండి వీళ్ళకి. సో బాగుంటుందని మనం చెప్పుకోవాలి. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది అని చెప్పుకోవాలి. సూర్యుడు వీళ్ళకి కొంచెం ఇబ్బందిని కొంచెం ప్లస్ అనుకూలాన్ని కూడా ఉన్నారు. సూర్యుడు వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే మహర్షులు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థ నాశాచ విచారో నవమే రవి అని చెప్తారు. నవంలో కనుక సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంట నిందాపరాధం వీళ్ళని వృధాగా నిందిస్తూ ఉంటారు. కలహం గొడవలయ్యే అవకాశం ఎక్కువ వస్తుంది. నిర్దోషచ్చ అంటే వీళ్ళకి ఏమి తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద వచ్చి పడిపోతాయి అంటారు. ధనక్షయం ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుణ్య లాభార్థ నాశ పుణ్యకార్యాలు కనుక ఏదైనా చేస్తే దాంట్లో వీళ్ళకి ఏమంటారు ఆ ఫలితం లేకుండా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్తారు. అయితే 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎన్ని జరిగినా ఓవరాల్గా బాగుంటుంది వీళ్ళకి. అంటే ఓవరాల్గా బాగుంటుంది. బట్ లోన అప్స్ అండ్ డౌన్స్, అనవసరమైన నిందలు పట్టడం, అనవసరమైన ఆటంకాలు రావటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 11వ ఇంట్లో వీళ్ళకి కుజుడు ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ టైం. కుజుడు వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు మనం చెప్పుకోవాలి. కుజుడు ఏమవుతుందంటే ఆరోగ్యం, అర్థలాభం, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం ఏకాదశికే కుజే. 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా చక్కటి యోగ్యతను ఇస్తారు. ఏ విధంగా అంటే వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు. వీళ్ళకి షాపింగ్స్ అవన్నీ చేసేసి వస్త్రలాభం తీసుకుంటారు. యత్న కార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే అందులో ఖచ్చితంగా రిజల్ట్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ధైర్యవంతంగా ఉంటారు. అంతేకాకుండా ఇష్టమైన వస్తువుల ప్రాప్తి, భూలాభం, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎవరైనా కనుక చేస్తూ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆటంకాలు కలుగుతాయి, బట్ ఓవరాల్గా లాభం ఉంటుంది వీళ్ళకి. అంతేకాకుండా 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనం ప్రవాహం బాగుంటుంది, సక్సెస్ ప్రకారంగా బాగుంటుంది. అయితే 2వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్, ధనక్షయం, ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువ. ఇది నెగటివ్ సైడ్లో కుజుడిచ్చేది. మనకి శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు. బట్ దృష్టి 1st హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాల్లో అనుకూలంగా, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. మనకు ఫేవరబుల్ కండిషన్ కనుక చూసుకుంటే వీళ్ళకి కోపం స్తథాభీతి, ఎప్పుడు కోప్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్లేశ జీవితం ఎప్పుడు ఏదో ఒక ట్రబుల్స్తో ఉంటుంది. స్త్రీ జాడ్యం, మేహ రోగాది భృగో సప్తమే అంటే లేడీస్తో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనసు విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే స్త్రీలైతే జెంట్స్తో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీల వల్ల మనకు కష్టాలు లేదంటే పురుషుల వల్ల కష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు, అన్యోన్యత, దంపతుల మధ్య అన్యోన్యత విషయంలో ఓవరాల్గా వాళ్ళకి సుఖంగా, భోగంగా, చక్కగా, హ్యాపీగా ఉంటారు. వీళ్ళ కుజుడు అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే వీళ్ళకి ఒక 70-75% చాలా బాగుంది ఈ తులారాశి వాళ్ళకి. అంటే ఇప్పటిదాకా నాకు ఇందాక చెప్పినట్లు కాల్స్ ఎవరన్నా వచ్చి ఉంటే ఈ సిచ్యువేషన్ స్లోగా ఒక్కొక్కటి బయటపడేసి ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. ఈ తులారాశి వాళ్ళు మా ఉగాది ఫలాలు, రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాము. ఒకసారి అవి కూడా చూస్తే ఆ పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఎలా ఉండబోతుందో అందులో వివరించాను.
12 రాశులు ఒక బెస్ట్ రాశిగా ఉండేది తులారాశి అండి. గురుగారు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, స్పెసిఫిక్గా ఆ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మనం నక్షత్ర ఫలితాలను చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే రోగము, దరిద్రము, దేహపీడనము ఇవి ఛాలెంజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు, పరవాసం ఉంటుంది, దరిద్రము, రోగము రెండు చూపిస్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, రాజ్యలాభం ఉంది, పరవాసం ఉంది, ఫారిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఛాలెంజెస్ వచ్చేటప్పటికి దరిద్రము, రోగము, ఓవర్ ఫియర్, అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉందని మనం చెప్తారు. ఇది కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొన్ని విషయాలు ఇవి కూడాను ఎక్కువగా వీళ్ళకి హెల్త్ గురించి, ఫైనాన్షియల్ గురించి ప్రాబ్లమ్స్ కావాలి. బట్ మిగతా విషయాల్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలండి. ఓకే గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి బాగా అవసరం అంటారు? ఎలా వీళ్ళకి 9వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు కొంచెం అనుకూలంగా 7వ ఇంట్లో ఉండటం వల్ల హెల్త్ రోగం వచ్చే అవకాశం ఉంది. శుక్రుడికి అధిష్టానం లక్ష్మీ అమ్మవారు కాబట్టి శుక్రవారం పూట జాగ్రత్తగా ఉండటం, తులసి చెట్టుకి దీపం పెట్టడం ఇవి చదువుకుంటే చాలా బాగుంటుంది. దేహ పీడనము సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి సూర్యుడికి ఆర్గ్యం చేయటం, తర్వాత అగ్నిహోత్రం చేయటం, అంతకుముందు ఎవరైనా కనుక ఉంటే మనకి సంధ్యావందనం ఎక్కువగా చేయటం, వీటితో పాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా క్షేమం, కుజుని వల్ల బాగా యోగ్యతను ఇస్తున్నాడు కాబట్టి బాగుంది. బుధుని వల్ల పరవాసము, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు విష్ణు సమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. హైదరాబాద్కి దగ్గరలో పెంజర్ల బెంగళూరు నేషనల్ హైవే మీద ఉంటుంది, అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవి కాకుండా వీళ్ళు పర్సనల్గా ఇంకా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న, చండీ పారాయణము, చండీ హోమం చేయించుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి మనకి రాజ్యలాభం కూడా చూపిస్తుంది కాబట్టి ప్రమోషన్స్ రావాలన్నా, లేదంటే నాయకత్వ లక్షణాలు కావాలన్నా, సీనియర్ లెవెల్ మేనేజర్స్గా ప్రమోషన్స్ అలాంటివి కావాలన్నా రాజశ్యామల యొక్క యోగము అవి చేయించుకుంటే, యాగం చేయించుకుంటే ఒక 2 days 3 days దీక్ష కొట్టేసి మంచి ఉన్నతంగా ఎదుగుతారండి వీళ్ళు. ఓకే, ఓవరాల్గా జూన్ మాసంలో తులారాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.